చిక్కడపల్లిలోని పోలింగ్ సెంటర్ 9 దగ్గర ఉన్నాము. ఇక్కడ అంటే పలు చోట్ల చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించినా ఇక్కడ సమస్య లేదు. కానీ ఈ ఉదయం నుంచి కూడా అంటే ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ స్టార్ట్ అయింది. కానీ అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ గాంధీనగర్, చిక్కడపల్లి, అదేవిధంగా ఇక్కడ అశోక్ నగర్ ఈ ఏరియాలంతా కూడా చాలా మందకొడిగా కొనసాగుతుంది. సో మనము ఈ 9 పోలింగ్ కేంద్రం దగ్గర చూసుకున్నట్లయితే మనకు అసలు ఇక్కడ పోలింగ్ జరుగుతుందా అనే సిచ్యువేషన్ కూడా కనబడతలేదు. కొన్ని చోట్ల కొంత జనాలు ఎక్కున్నప్పటికీ చాలా చోట్ల సిటీలో హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో చాలా చోట్ల కూడా చాలా మందకొడిగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇంతకుముందు కూడా ఇక్కడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు కూడా ఇక్కడే ఓటేసి వెళ్ళిపోవడం జరిగింది. అతను కూడా అదే చెప్పాడు. అంటే చాలా మంది అపార్ట్మెంట్ లో ఉన్న చాలా మంది కూడా ఇంకా బయటికి రావట్లేదు, కొన్ని చోట్ల మాత్రమే వస్తున్నారు, ఇంకా తమ ఓటు హక్కు వినియోగించుకుంది ఇంకా చాలా మంది కూడా బయటికి రావట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోలింగ్ కేంద్రంలో దాదాపు మొత్తం 1200 ఓటర్లు ఉంటారు. ఇప్పటి వరకు మనకు దాదాపు 2 గంటల టైం అవుతున్నప్పటికీ 200 ఓటింగ్ మాత్రమే ఇక్కడ జరిగింది. సో మనతో పాటు కొంతమంది ఓటర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చెప్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడనే ఉంటారా? ఇక్కడ రెగ్యులర్ గా వేస్తుంటారా మీరు? లాస్ట్ టైం వేసారా? ఇది 5th టైం రెగ్యులర్ గా వేస్తున్నారు. లాస్ట్ 3 టైమ్స్ ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్ అన్నిటికీ వేసారు. ఎట్లా మీకు మంచి అంటే ముందు స్లిప్స్ అవన్నీ ఇచ్చారా? ముందే ఇట్లా ఉంటుంది, ఇదే ఈవీఎం ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలని చెప్పేసి నొక్కాలని మొత్తం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా లీడింగ్ చేసి ఇంటి దగ్గర ఇచ్చేసి వెళ్ళారు. దాని ప్రకారం వస్తూనే తీసుకుని వచ్చాను. మళ్ళీ ఎండ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి బాబుంటే రెడీగా తీసుకుని వచ్చేసి. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో చూసుకుంటే దాదాపు అంటే చాలా కనబడతలేదు, చాలా తక్కువ ఓటింగ్ నమోదవుతుంది. మీరు చిన్న బాబుని కూడా తీసుకుని వచ్చారు, ఎట్లా చూస్తారు మరి? అంటే ఇంకా ఆఫీసర్స్ సంథింగ్ ఏదైనా ఇష్యూస్ ఉండో రాలేకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎండ కూడా హెవీగా ఉంది. సో ఇంకొంతమంది కూడా మనతో ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుస్తాం. సార్ వేసారా మీరు? ఓటు వేసారా? ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఈ ఏరియాలో చూసుకుంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఓటు నమోదవుతున్నట్లు కనబడుతుంది. కారణాలండి, ఒకటి ఇది పార్లమెంటు నియోజకవర్గం, అసెంబ్లీది ఆల్రెడీ అయిపోయింది. అసెంబ్లీలో ఏంటంటే పబ్లిక్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పార్లమెంటు సపరేట్ గా సెగ్మెంట్ అవ్వడంతో వాళ్ళకి ఏంటంటే దే ఫీల్ లేజీ ఒకటి. రెండోది ఏంటంటే ఈవెన్ పబ్లిక్ కూడా అవేర్నెస్ ఈ పార్లమెంట్ ఇష్యూలో కొంచెం తగ్గింది. ఎర్లియర్ అయితే పార్లమెంట్ లో పబ్లిక్ ఏంటంటే చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవారు. రెండోది ఇక్కడ ఉన్న 1200 ఓట్స్ లోనే మీకు అతి తక్కువగా ఇప్పుడు 200 కూడా అయిందో లేదో నాకు డౌట్. అయితే అంటే గ్రాడ్యువల్ గా వస్తారు. అయితే ఎండాకాలం ఒకటి ఎండలు బాగా ఉన్నాయి, అది కూడా ఒక మెయిన్ రీజన్. సో ఐ ఫీల్ ఎవ్రీబడి మే కమ్, మోస్ట్లీ 60% టర్న్ అప్ అవుతారు, బికాజ్ ఓన్లీ పార్లమెంట్ కాబట్టి. అదే అసెంబ్లీ ఉంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, పార్టీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, సో మొబిలైజేషన్ ఉంటుంది, పబ్లిక్స్ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండేది. చెప్పండి, మీరు ఓటేశారా? వేయడానికి వెళ్తున్నాము. ఎట్లా ఉంది మీకు? అంటే స్లిప్స్ ముందు ఇచ్చారా? ఎట్లా ఇక్కడ ఫెసిలిటీస్ కానీ? ఫెసిలిటీస్ అంతా ఓకే, కానీ హైదరాబాద్ లో యువత మాత్రం ఓటుకు కదలట్లేదు. ఆ ఓటుకు కదలడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను, ఎన్నో కార్యక్రమాలను చేపించేటప్పటికీ యూత్ మాత్రం ఇంకా అన్ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. పోయినసారితో కంపేర్ చేస్తే ఈసారి బెటరే, బట్ ఇంకా యూత్ లో ఓటింగ్ శాతం పెంచాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకు? అంటే యూత్ ఇంత అవగాహన కల్పించినప్పటికీ యూత్ ఎందుకు ముందుకు రావట్లేదు అనుకుంటున్నారు? యూత్ ఎందుకు ముందుకు రావట్లేదంటే యూత్ ఏమనుకుంటున్నారంటే దేశాన్ని సరైన దశ మార్గంలో ప్రయాణించే పాలకుడు ఉండట్లేదు అనేది వాళ్ళ అభ్యంతరం. కానీ వాళ్ళు ఈ ఓటు హక్కుతోనే సరైన సమర్థవంతమైన పాలకుని ఎన్నుకోవచ్చు అనే అవగాహన కార్యక్రమం ఇంకా చాలా మంది యూత్ లో చదువుకున్నప్పటికీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీ చేసినప్పటికీ హైదరాబాద్ యువత ఓటింగ్ లో సక్సెస్ఫుల్ గా పాల్గొనడం లేదు. ఎందుకంటే అన్ఇంట్రెస్టెడ్ దే ఆర్. మాతోనే ఏం మారుతుందిలే, మా ఓటుతో వచ్చేది ఏముందలే అనుకుంటారు. కానీ అట్లా కాదు. నీకు సంస్కారం ఉంది, ఒకటే నేను చెప్పదలుచుకున్నా యూత్ కి, నీకు సంస్కారం ఉంది కాబట్టి చెప్పుతో కాదు ఓటుతో కసితీరా కొట్టు అనేది. 5 సంవత్సరాలు అసమర్థవంతంగా పాలించిన పాలకుని ఓటుతో ఇప్పుడు గుద్దితే మళ్ళీ సమర్థవంతమైన పాలకుని ఎన్నుకునే సత్తా ఓటర్కు ఉంది. ఆ ఓటరు ఆ అవగాహన కల్పించుకొని పోలింగ్ బూత్ కు వచ్చి తన విధిగా ఓటు వేసుకున్నాడే దేశం తలరాత మారుతుంది అనేది మా అభిప్రాయం. అంటే మీరు ఇంత పెద్ద మనిషి ఉన్నారు, రెగ్యులర్ గా ఓటేస్తూ ఉంటారు, చాలా మంది యూత్ ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు అసలు ఇది ఓటింగ్ జరుగుతున్నట్లే కనబడతలేదు కదా, ఎందుకు ఇంత తక్కువ ఉండడానికి ఏమైంది? ఏంటంటే వాళ్ళకి బాధ్యత అనేది తెలియకుండా పోతాం సార్. మా టైంలో ఎంత బాధ్యత ఉన్నదో అనేది, రెస్పాన్సిబుల్ అనేది ఫీలింగ్ అవడం లేదు. యూత్ రెస్పాన్సిబుల్ అయింది, మన వల్ల చైతన్యం వస్తుంది, దేశానికి భవిష్యత్తు ఉందంటే మన వల్ల ఉందని ఆలోచిస్తలేదు. ఎంత పెద్ద నాయకులు ఒక నరేంద్ర మోడీ గారు కానీ, ఆ టైంలో ఇందిరాగాంధీ గారు చెప్పినా కానీ యూత్ లో మైండ్ లో ఇంకా రావడం లేదు. ఎప్పుడైతే యూత్ లో వస్తుందో, యూత్ చేంజ్ వస్తుందో, ఈ దేశం కంప్లీట్ గా చేంజ్ వస్తుంది. దేశం కానీ రాష్ట్రం కానీ అది రావాలంటే యూత్ లో చేంజ్. యూత్ ఏంటంటే అక్కర్లేని సినిమాలకు వెళ్ళిపోవడం, ఆట తిరగడం, లేకుంటే ఇవాళ రేపు సెల్ ఫోన్ నాకు ఇది తప్ప ఉంది. కానీ మన ఓటు ఎంతో ఇంపార్టెంట్ అయింది. మన ఓటు వల్ల లాభం ఉంది దేశానికి అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటుందో అప్పుడు కంప్లీట్ గా చేంజ్ వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది సొసైటీలో.
అట్లా ఇది మొత్తానికి అయితే అంటే ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకు దాదాపు యూత్ వాళ్ళు ఎక్కువ కూడా రావట్లేదు. సో ఇదంతా కూడా అవేర్నెస్ కావాలి, అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం మరింత ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.